సాధారణంగా ఎవరైనా నోటితోనో లేదా పంపుతోనో గాలి బుడగను ఊదుతారు. కష్టమే అయినా ముక్కుతోనూ కాస్తో కూస్తో గాలి నింపవచ్చు. ఇందుకు భిన్నంగా ప్రయత్నించాడో యువకుడు. చిన్నతనంలో సరదాగా మొదలైన వ్యాపకంతో ఏకంగా గిన్నిస్ బుక్లో చోటు కోసం కృషి చేస్తున్నాడు. ఈ యువకుడి పేరు చాంద్ పాషా. ఊరు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి. సాధారణానికి భిన్నంగా చెవితోనే గాలి బుగ్గలు ఊదటం ఇతడి ప్రత్యేకత. చిన్నతనంలో చెరువులో స్నానం చేస్తుండగా పాషా చెవిలోకి నీళ్లు పోయాయట. ముక్కు మూసుకున్నా చెవిలో నుంచి నీళ్లు రావడం గమనించి ఆశ్చర్యానికి గురయ్యాడు. చెవిలో నుంచి గాలి వస్తుందని గుర్తించి ఈ ప్రత్యేకతతో ఏదైనా సాధించాలని సంకల్పించాడు. అలా వచ్చిన ఆలోచనతో చెవితో గాలి బుడగలు ఊదటం ప్రారంభించాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ప్రత్యేకతనే ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. షబాష్ ఇండియా అనేది ఒక ప్రోగ్రామ్ ఒకటి ఫేమస్ ముంబైలో నడిచేది. అది చూసిన తర్వాత దీనికి ఒకసారి ట్రై అయితే చేద్దాం బెలూన్ ఊపి అని. ఒకరోజు ట్రై చేస్తే బెలూన్ సక్సెస్ అయింది. ఒకరోజు ఊదగలిగినప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఇట్లా చెప్పిన. వాళ్ళు ఇమేజ్ ఇచ్చారు. ఆ తర్వాత సీడీ వాళ్ళకి పంపించిన. సెలెక్ట్ అయినా ఇంటర్నేషనల్ ఛానల్కి పోయేసి వచ్చిన తర్వాత ఈ సర్టిఫికేట్ కూడా దొరికింది. తర్వాత వాళ్ళకి నేను సెలెక్ట్ అయినా తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయగలిగిన. అయితే 180 సెకండ్స్లా నేను చెవుతోని ఒక బెలూన్ ఊదగలుగుతాను. నేను మొత్తం బెలూన్ నేను ఊదగలుగుతా. కానీ అంత ఫాస్ట్గా ఎవరు కూడా చేయలేడు. కానీ ఫిర్బీ నాకు ట్రైనింగ్ ఉంది కాబట్టి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ కాబట్టి నేను దీనికన్నా ఇంకా ఫాస్ట్ ఊదగలని ఇంకా ట్రై చేస్తున్నాను. నేను మొత్తం ఒక 4 బెలూన్స్ ఊదగలుగుతాను. నేను ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి ట్రై చేయాలని నా ఆశయం, అంతే, ఏం లేదు. తనకున్న ప్రత్యేకతతో మరిన్ని ఘనతలు సాధించాలని ప్రయత్నిస్తున్న చాంద్ పాషా పేదరికం అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నా ఆర్థిక పరిస్థితి వల్ల నేను ఏం చేయలేకపోతున్నా. ఒక కానిస్టేబుల్ ఒక చారి అన్న ఒక ఉంటాడు. ఆయన రైటర్గా ఉంటాడు. ఆయన పోలీస్ స్టేషన్లో. ఆయన ఆర్థికంగా నాకు అన్ని విధాలా ఆదుకుంటుండు. అలాంటి వాళ్ళు నాకు ఎంకరేజ్ చేయబట్టి నేను ఇంత దూరం నేను వెళ్ళగలుగుతున్నాను. నేను ఇప్పటికీ నేను షబాష్ ఇండియా, ఉగ్ర ఉజ్జలం, బిగ్ సెలబ్రిటీస్ ఈ 3 ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి వచ్చిన. ఒకటి హైదరాబాద్, ఒకటి కేరళ, ఒకటి ముంబై. ఇప్పుడు ఢిల్లీ, ఇంకోటి ముంబై దగ్గర ఇంకోటి ఉంది. అది ఏదో పూనా. ఇంట పరిస్థితి బాగలేదు, పేదరికం పరిస్థితి ఉంది. ఏదైనా నేను చేస్తేనే ఇక ఇంట్లో నడిచే పరిస్థితి. ఎవరైనా చేయూతనందిస్తే త్వరలోనే గిన్నిస్ బుక్లో స్థానం సంపాదిస్తానని చాంద్ పాషా ధీమా వ్యక్తం చేస్తున్నాడు.